సో ఇవాళ మన గుండెపోటు అంటే అక్యూట్ ఎంఐ గురించి డిస్కస్ చేయబోతున్నాం. గుండెపోటు అనగా మనకి గుండెకి కరోనరీ ఆర్టరీస్ అనే రక్తనాళాల ద్వారా గుండెకి రక్త సరఫరా జరుగుతుంది. సో ఈ రక్త సరఫరా ఎప్పుడైనా సడన్గా ఆగిపోతే కనుక అది మనకు గుండెపోటులా వస్తుంది. గుండెకి సడన్గా రక్త సరఫరా ఆగిపోవటం మూలాన గుండెపోటు జరుగుతుంది. సో మామూలుగా జనరల్గా ఈ రక్తనాళాల్లో రక్తం గడ్డగడితే ఇమీడియట్గా మనకి గుండెపోటు రావటం జరుగుతుంది. ఈ గుండెపోటు అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం వరల్డ్లో చూసుకుంటే ప్రతి నిమిషానికి ఆల్మోస్ట్ ఒక 1000 నుంచి 2000 గుండెపోట్లు వస్తున్నట్లు మనకి WHO సమాచారం. సో ఈ గుండెపోటు అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇదివరకు 40 ఏళ్ళ పైబడిన వారికి వస్తూ ఉండేది. ఇప్పుడు ఈ మారుతున్న జీవన శైలి వల్ల 20 నుంచి 40 ఏజ్ గ్రూప్లో కూడా అధికంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. సో దీనికి కారణాలు ఏమంటే అధికంగా ఈ లైఫ్ స్టైల్ అనేది మారిపోవటం, జంక్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవటం, విపరీతమైన స్ట్రెస్కి లోనవటము, ఈ ప్రొఫెషనల్ స్ట్రెస్కి లోనవటము, ఇంకా ఈ వాతావరణ కాలుష్యం కానీ వీటన్నిటి మూలాన గుండెపోటు అనేది అధికంగా పెరిగిపోయింది ఈ మధ్య. సో ఈ గుండెపోటు వచ్చినప్పుడు మనం ఏమి చేయాలి? ఇమీడియట్గా మనం గుండెపోటు అసలు ఎలా మనం తెలుసుకుంటాం గుండెపోటు వచ్చినట్టు? సాధారణంగా గుండెపోటు వచ్చినప్పుడు ఏంటంటే సెంట్రల్ చెస్ట్, ఈ చెస్ట్కి మధ్య భాగంలో ఒక విపరీతమైన బరువుగా ఒక 10 కేజీలు బరువు మనం చెస్ట్ మీద పెట్టి నొక్కేసినట్టు సడన్గా ఒక చెమటలు పట్టడము, ఎడం చెయ్యి లాగటము, కొంతమందికి దవడలో నొప్పి రావటము ఇలాంటివి జరుగుతుంది. సాధారణంగా మనకి గంట వరకు కూడా మనకి ఈ నొప్పి అనేది ఏ మెడిసిన్ వాడకపోతే తగ్గకపోవడం జరుగుతుంది. సో ఇమీడియట్గా మనకి గుండె జబ్బు అని మనకి అనుమానం కలిగితే కనుక ఈ లక్షణాలు నేను ఏదైతే లక్షణాలు చెప్పానో సో ఆ లక్షణాలతో మీ గుండెపోటు అనే అనుమానం వచ్చినప్పుడు ఇమీడియట్గా యాస్పిరిన్ 325 mg, క్లోపిడోగ్రల్ 300 mg, ఎటార్వాస్టాటిన్ 80 mg ఈ 3 ట్యాబ్లెట్స్ ఇమీడియట్గా వేసుకుంటే దానివల్ల గుండెపోటు వల్ల మీకు ఇమీడియట్గా కార్డియాక్ అరెస్ట్ కానీ గుండె స్పీడ్గా కొట్టుకుని షాక్ ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి కానీ అది కొంతవరకు మనం అవాయిడ్ చేయవచ్చు. సో ఈ 3 రకాల ట్యాబ్లెట్స్ ఇమీడియట్గా దగ్గరలో ఉన్న వాళ్ళు అది ఇస్తే పేషెంట్కి కొంతవరకు మనం లైఫ్ని సేవ్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ ఏంటంటే ఈ మనకి గోల్డెన్ అవర్ అంటాం. సో మొదటి గంట గుండెపోటు వచ్చిన తర్వాత మొదటి గంట అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇమీడియట్గా మనం గుండెపోటు అనే అనుమానం వచ్చినప్పుడు సమీపంలోని హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ తీయించుకోవాలి. సో ఈసీజీ తీయించుకుంటే మనకు ఇమీడియట్గా గుండెపోటు అనేది మనం నిర్ధారించవచ్చు. సో గుండెపోటు అని నిర్ధారించుకుంటే మీకు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న కార్డియాక్ సెంటర్ ఎక్కడైతే కార్డియాలజిస్టు అనుభవజ్ఞులైన గుండె వైద్యులు ఉంటారో అక్కడికి ఇమీడియట్గా షిఫ్ట్ చేస్తే వాళ్ళకి తగిన ట్రీట్మెంటు ఇవ్వటం జరుగుతుంది. ఈ గుండెపోటు వచ్చినప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్లు కూడా 2 రకాలు. ఒకటి ఏంటంటే ఆ రక్తం గడ్డ కరగటానికి ఇంజెక్షన్ ఇవ్వటం. సో హాస్పిటల్కి వచ్చిన అరగంటలో కనుక ఆ రక్తం గడ్డ కరగటానికి ఇంజెక్షన్ ఇవ్వగలిగితే మనం ఆ రక్తం గడ్డ కరిగి మళ్ళీ నార్మల్ సర్క్యులేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి హార్ట్కి గుండె డ్యామేజ్ ఫర్దర్గా జరగకుండా మనం అరికట్టవచ్చు. లేదు ఇంకా క్యాత్ ల్యాబ్ ఉన్న హాస్పిటల్ అక్కడ టైంకి కార్డియాలజిస్ట్ అందుబాటులో ఉండి మనకి ఇమీడియట్గా మనం క్యాత్ ల్యాబ్లో యాంజియోగ్రామ్ అది చేసే పరిస్థితి ఉంటే కనుక ఇమీడియట్గా క్యాత్ ల్యాబ్లో ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి అక్కడ ఏదైతే రక్తం గడ్డ ఏర్పడిందో దాన్ని మనం స్టెంట్ ద్వారా క్లియర్ చేసి ఆ స్టెంట్ని అమర్చినట్లయితే ఇమీడియట్గా మళ్ళీ సర్క్యులేషన్ ఎస్టాబ్లిష్ అయ్యి గుండె ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా మనం అరికట్టవచ్చు. సో ఈ గుండెపోటు అనేదాన్ని మనం చాలా వరకు గుండెపోటు వచ్చిన వాళ్ళని ఈ విధంగా ట్రీట్ చేసి మనం సేవ్ చేయొచ్చు. కానీ డిలే అవటం వలన అంటే అనుమానం గుండెపోటు అనేది వచ్చినప్పుడు చాలామందికి అది గుండెపోటు అని గుర్తించడం డిలే అవటం వలన మనకి మరణాలు అనేవి జరుగుతాయి. సో గుండెపోటు అనేది నేను ఇదివరకు చెప్పిన ఆ లక్షణాలు ఏమాత్రం అనిపించినా అది
ఇమీడియట్గా దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళి అది ఈసీజీ అది తీయించుకొని గుండెపోటు అనేది మనం గుర్తించగలిగితే ఎర్లీ స్టేజెస్లో మనకు ఆ గుండె ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా దాన్ని అరికట్టవచ్చు.